ఇప్పుడంటే మనకి యూత్ హీరోలు చాలా మందే ఉన్నారు గానీ అప్పట్లో యూత్ హీరో అంటే పవన్ కళ్యాణ్ అన్ననే. అప్పట్లో యూత్ సినిమాలు కూడా తక్కువనే ఉన్నాయి. అట్లాంటి లేట్ 90s లో సినిమాలకి దిగి యూత్ అందరికి తగ్గట్టు సినిమాలు తీసి సూపర్ హీరో అయిపోయింది అందరికి. అప్పట్లో ఈయన క్రేజ్ ఎట్లుంటుండే అంటే ఏ సినిమాలో ఏ స్టైల్ మెయింటైన్ చేసినా కూడా యూత్ అందరు కూడా అదే స్టైల్ ఫాలో అయ్యేటోళ్ళంట. ఇంత క్రేజ్ పెట్టుకొని మన పవన్ కళ్యాణ్ అన్న అంత మంచి లగ్జరీ లైఫ్ వదిలేసుకొని పాలిటిక్స్ లోకి ఎందుకు వద్దాం అనుకున్నాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక విధంగా ద జర్నీ ఆఫ్ జనసేన అని అనుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇచ్చేస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా. సినిమా ఇండస్ట్రీకి ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఒక్కడే స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎంతో పేరు తెచ్చుకున్న హీరో మన చిరంజీవి గారు. అట్లాంటిది ఆయన తమ్ముడే సినిమాలోకి వస్తుండంటే సపోర్ట్ చేయడానికి మస్తు మంది ఉన్నారు. అట్లనే ఆయన తమ్ముడిని ఒక దాంట్లో సెట్ చేయడానికి చిరంజీవి గారికి ఎంతసేపు కూడా కాదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చిరంజీవి గారు ఎన్నో సినిమాలు చేస్తే ఆయనకు వచ్చినంత హవా పవన్ కళ్యాణ్ గారికి జస్ట్ 7 మూవీస్ లో వచ్చేసింది. ఇంకా అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అప్పట్లో యూత్ లో ఎంత ఘనం ఉండేనో. అండ్ మనందరికి తెలిసిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంట్రోవర్ట్. పాయింట్ కి వస్తే అసలు సినిమాల హీరో అవ్వడం యాక్టింగ్ చేయడం గానీ పవన్ కళ్యాణ్ గారికి అస్సలు ఇష్టం లేదు. ఇక వాళ్ళ ఫాదర్ ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వడంతో ఊకే ట్రాన్స్ఫర్ అవుతుండే. వాళ్ళ ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఈయన స్టడీ కూడా డిస్టర్బ్ అవుతుండే. ఇక స్టడీ డిస్టర్బ్ అవ్వడంతో ఇంటర్ కూడా ఫెయిల్ అయినారంట మన పవన్ కళ్యాణ్ గారు. ఆ టైంలోనే ఇక నేను దేనికి వనికిరానేమో అని చెప్పేసి డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయినారంట. అందరికి డిప్రెషన్ లో ఏదో ఒక అలవాటు ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి బుక్స్ చదవడం అలవాటు ఉండేదంట. గా బుక్స్ చదివే ఒక మనిషి ఏం సాధించడానికి ఊడతాడు. అండ్ అట్లనే సొసైటీ మీద ఉన్న నాలెడ్జ్ అంతా నేర్చుకున్నాడు. అట్లా కొత్త విషయాలు నేర్చుకోవడంలో పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట. ఈ ప్రాసెస్ లోనే పవన్ కళ్యాణ్ గారు ఒక షార్ట్ ఫిలిం కూడా డైరెక్ట్ చేసి ఇంకా నేను డైరెక్టర్ అయిపోతా అని ఫిక్స్ అయిపోయినారంట. ఎప్పుడైతే ఇంట్లో డైరెక్టర్ అయితా అని చెప్పిండో అప్పుడే చిరంజీవి గారి వైఫ్ అయిన సురేఖ గారు లేదు నువ్వు డైరెక్టర్ అవ్వద్దు యాక్టర్ అవ్వాలి అని చెప్పేసిర్రంట. ఏదో ఇంట్లో చెప్పారు కదా అని చెప్పేసి యాక్టర్ అవుదాం అనుకున్నాడు గానీ చిరంజీవి గారు ఎంతో కష్టపడి ఎన్నో సినిమాలు చేస్తే గానీ ఇంత పేరు రాలేదు. ఇప్పుడు అన్నయ్య సపోర్ట్ తీసుకొని నేను పెద్ద హీరో అవ్వడం పెద్ద గ్రేట్ ఏం కాదు అని అనుకున్నారంట. అట్లా అనుకొని ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని కొత్త కొత్త జానర్స్ లో కొత్త కొత్త రోల్స్ లో సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. యాజ్ యూజువల్ అప్పట్లో యూత్ సినిమాలు లేవు, యూత్ స్టార్స్ కూడా లేరు కాబట్టి యూత్ కు ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయినారు. తర్వాత ఈయన చేసిన సినిమాలు గానీ పాటలు గానీ స్టోరీ గానీ రోల్స్ గానీ యూత్ అందరినీ ఊపు లేపేసినాయి. ఎప్పుడైతే ఖుషి సినిమా రిలీజ్ అయిందో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి హవా మొత్తం హల్చల్ అయిపోయిందంట. మన పవన్ కళ్యాణ్ అన్నది ఒక డైలాగ్ ఉంటది చూడురి, నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తా అని. అట్లనే అప్పట్లో ఎవరి ట్రెండ్ ఫాలో అవ్వకుండా ఈయనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నాడు. యూత్ అయితే ఈయనకి పిచ్చ ఫ్యాన్స్ అయిపోయి ఈయన హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ వాకింగ్ స్టైల్ అన్ని కూడా మెయింటైన్ చేసేటోళ్ళంట యూత్ అంతా. అసలు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా డే 1 కలెక్షన్స్ అయితే దద్దరెళ్ళిపోయేటివంట. ఇంత మంచి ఫేమ్ అండ్ లగ్జరీ లైఫ్ వదిలేసుకొని పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చిరు అనేది అందరికీ క్వశ్చన్. ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి రావాలనుకున్నారో అప్పుడు చాలా మంది చాలా మాటలు అన్నారు. వీళ్ళ అన్న ఒక పార్టీ పెట్టి ఏదో కొన్ని రోజులు నడిపేసి తర్వాత కాంగ్రెస్ లాగా కలిపేసిండు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేస్తాడు అని మస్తు ట్రోల్ చేసిర్రు. మంచి చెయ్యనికి ముందుకొచ్చిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసిరు కాబట్టి ఈయనకంటూ ఒక పార్టీ ఉంటే ప్రజలకు మంచి చేయొచ్చనే జనసేనని స్టార్ట్ చేసిర్రు. జనసేన పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇవన్నీ మనకెందుకు సినిమాలు పాలిటిక్స్ ఒకటి కాదు వెనక్కి వెళ్ళిపోమని మస్తు దమ్కి ఇచ్చిర్రంట. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవేమి పట్టించుకోకుండా మంచి చేయనికి వచ్చినోనికి ఎప్పుడు దేవుడు ప్రజలు వెంటనే ఉంటారని చెప్పేసి ఎవ్వరి మాట వినలే. అసలు ఇదంతా కాకుండా అన్ని కోట్ల ఆస్తిని సినిమాలని వదిలేసుకొని పాలిటిక్స్ లకు ఎందుకు వచ్చిండో అర్థం చేసుకోవాలందరూ. అయిన పైసలు అయిన తిని మంచిగా హ్యాపీగా ఉండొచ్చు, కానీ అయిన పైసలకు ఆయనకే కాకుండా ఇంకో నలుగురికి ఉపయోగపడితేనే బాగుంటదని చెప్పి ఆలోచించినారు. నాది నీది కాకుండా మనం అనేది ఉంటేనే బాగుంటదని కూడా ఆలోచించినారు. అంతెందుకు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చి అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు పోతే ఆయన ఖచ్చితంగా అందులో హెల్ప్ చేసేవాళ్ళు. సొసైటీ మీద ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఆయన యాక్ట్ చేసే ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ అయితే పక్కా ఉంటది. మీకు ఇది చెప్తే సిల్లీ అనిపిస్తుంది కానీ అది పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద మ్యాటర్. ఆయనను చూసి మంచి వాటిలలో ఇన్ఫ్లుయెన్స్ అయితే బాగుంటది చెడు వాటిలలో కాదని చెప్పేసి ఏ యాడ్లు కూడా ఒప్పుకునే వాళ్ళు కాదంట. అప్పుడెప్పుడో పెప్సీకి యాడ్ ఇచ్చినారు కానీ రీసెంట్ టైమ్స్ లోనైతే ఏ యాడ్స్ కూడా చేయలేరు. ఆయనని చూసి యూత్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దని స్మోకింగ్ డ్రింకింగ్ లాంటివి ఏవి ఈయన సినిమాలో కూడా ఉండయి. ఇట్లా ప్రతి చిన్నదానికి చాలా రెస్పాన్సిబుల్ గా ఆలోచిస్తారు. ఇక జనాలకు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో 2014 టీడీపీతోనైతే సపోర్ట్ ఇచ్చిర్రు. ఆ తర్వాత జనాలందరూ సేమ్ డైలాగ్ అన్న చేసిన పని తమ్ముడు కూడా చేస్తుండని చాలా మాటలు అన్నారు. ఇక సినిమాలు ఆపేసి పాలిటిక్స్ లోనే కంటిన్యూ చేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత ఆయనకి టీడీపీలో ఉండడం నచ్చక 2019 ఆయన ఒక్కడే పోటీ చేసిండు. ఈయన యాక్టర్ అని చెప్పేసి జనాలు కూడా ఈయనని సీరియస్ తీసుకోలే. 2019 ఘోరంగా ఓడిచ్చేసిర్రు. అటు సినిమాలకి దూరం అయినారు, ఇటు జనాలు సీరియస్ తీసుకోవట్లేదు. ఈయన పరిస్థితి ఏందా అని ఆలోచించే టైంలా
మళ్ళా సినిమాలు చేసుడు స్టార్ట్ చేసిండు. మళ్ళా ఈ పాయింట్ మీద కూడా జనాలు చాలా మాటలు అన్నారు, పాలిటిక్స్ లోనే ఉంటా అని చెప్పి మళ్ళా సినిమాలకు అయ్యిండు అని. కానీ ఎప్పుడైతే సినిమాలు స్టార్ట్ చేసి అందులో వచ్చే ప్రతి ఒక్క రూపాయి ఆయనకి యూజ్ చేసుకోకుండా జనాలకి పార్టీ కోసం యూజ్ చేసిండో అప్పుడు జనాలకు అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. సినిమాలు చేసి దాంట్లో వచ్చిన పైసలతోనే పార్టీని రన్ చేసినారు. అసలు ఒక్క సీటు కూడా లేకుండా 10 సంవత్సరాలు ఒక పార్టీని మెయింటైన్ చేసుడంటే మాటలే కాదు. ఏ పదవి లేకపోయినా సొంత ఆస్తులు అమ్మేసి మరీ జనాలకి మంచి చేస్తుండంటే అదే ఒక్క ఛాన్స్ ఇస్తే ఇంకెంత చేస్తారు అని జనాలు ఆలోచించిర్రు. మొత్తానికి ఆయన సొంత స్ట్రాటజీతోని ఒక కూటమిని ఫామ్ చేసి యుద్ధం చేసిండు. ఈ కూటమితోని యూజ్ ఏందో అప్పట్లో ఎవరికి తెలియలే గానీ ఈ రోజు అందరికీ తెలిసొస్తుంది. 100% క్లీన్ స్వీప్ చేసిన మాట హిస్టరీలోనే లేదు. మొత్తానికి 10 ఏళ్ల కష్టం ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది. జస్ట్ ఇప్పుడే ఓజీ టైం బిగన్ అయింది. ఇప్పుడు ఏ డైలాగ్ చెప్పాలో జన సైనికులందరికీ బాగా తెలుసు. ఆ డైలాగ్ ఏందో కమెంట్ లో చెప్పేయండి. ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.